నమస్తే, వెల్కమ్ టు విజిల్. కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పలు కేసుల్లో చిక్కుకుని 5 నెలల పాటు జైలు జీవితం గడిపిన వంశీ అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 5 నెలల తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో వంశీ జైలు నుంచి విడుదలయ్యారు. గతంలో వంశీ నిందితుడిగా ఉన్న ఓ కేసులో ఏపీ హైకోర్టులో ఊరట లభించగా దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం వంశీ బెయిలుపై కీలక వ్యాఖ్యలు చేసింది. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీపై గన్నవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై కూటమి సర్కార్ కేసులు నమోదు చేసింది. ఈ కేసులో అరెస్టు చేస్తారనే భయంతో వంశీ ఏపీ హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లేందుకు ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్కు అనుమతి మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరపున వంశీకి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ను సుప్రీంకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సవాల్ చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వంశీకి అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ వాదన వినకుండా హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని కూడా సుప్రీం తప్పుపట్టింది. అలాగే వంశీపై నమోదైన అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చే విషయంలో మరోసారి విచారణ చేయాలని హైకోర్టును సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అయితే ఇప్పుడు ఆ కేసు లోతుల్లోకి వెళ్లడం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అదొక్కటే వంశీకి ఊరట ఇచ్చే అంశం. వల్లభనేని వంశీపై నమోదైన మిగిలిన కేసుల్లో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో హైకోర్టుతో పాటు కింది కోర్టులు ఆయనకు బెయిల్ మంజూరు చేశాయి. దీంతో విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత మరోసారి అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో హైకోర్టులో వంశీ ముందస్తు బెయిల్ వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది.